హైదరాబాద్లోని 2 రోజుల క్రితం ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో సిటీలోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కేంద్రాల వద్ద పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎన్నికల్లో తుదిఘట్టమైనటువంటి కౌంటింగ్ కి ఇంకా సమయం ఉండడంతో ఇటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాను. ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఇదే స్ట్రాంగ్ రూమ్, దీంతో పాటు కౌంటింగ్ కూడా ఇక్కడే జరగనుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఈవీఎంల విషయంలో దాంతోపాటు వీవీప్యాట్లను ఇప్పటికీ ఇక్కడ తరలించడంతో పూర్తిగా ఇక్కడ భద్రపరిచారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్లోని హైదరాబాద్ కానివ్వండి, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప పోలింగ్కి సంబంధించినటువంటి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ని కూడా చేర్చారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్కి చేర్చారు. సో వచ్చే నెల 4న కౌంటింగ్ జరగడంతో వీటినంతా కూడా ఆ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అదనపు చర్యలు కూడా తీసుకున్నట్లు పోలీసులు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. స్ట్రాంగ్ రూమ్లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రూమ్కు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఒకదాన్ని ఇన్ఛార్జ్ వద్ద, మరో దాన్ని మెజిస్ట్రికల్ అధికారుల వద్ద ఉంచనున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 24 గంటల పాటు ఏదైతే సాయుధ బలగాలతో పాటు అనునిత్యం సీసీ కెమెరాలతో పాటు నిఘా ఏర్పాటు చేయనున్నారు. సో వీటి పక్కనే నిర్విరామంగా పనిచేసేటటువంటి కంట్రోల్ రూమ్ను నెలకొల్పి ఇందులో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారిని ఒకరిని ఉంచారు. పవర్ కట్ లేకుండా చూస్తూనే అదనంగా జనరేటర్ని కూడా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్కు ఉండేలా అంటే 3 అంచెల భద్రత. తొలి అంచెలో రూమ్ డోర్ దగ్గర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వారు ఉంటారు. దీనికోసం కనీసం 13 మంది బలగాలు ఉంటారు. 24 గంటల పాటు కూడా ఓ ఫ్లాట్ టీం కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 2వ అంచెలో రాష్ట్ర సాయుధ బలగాలు, 3వ అంచెలో సాధారణ పోలీస్ సాయుధ బలగాలను మోహరించారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ ప్రాంగణంలోనే రూమ్ ప్రవేశ ద్వారాన్ని కల్పించేలా ఏర్పాటు చేసి టెంట్స్లో అభ్యర్థుల ప్రతినిధులకు సౌకర్యం కల్పించారు. ఇలా అవకాశం లేని చోట సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్స్ ప్రవేశ ద్వారాన్ని టెంట్లో ఉండి చూసే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా భద్రతా వలయంగా పరిగణిస్తున్న పోలీసు అధికారులు, అందులోకి పోలీసు ఉన్నతాధికారుల సహా ఎవరి వాహనాలను కూడా అనుమతించట్లేదు. 2వ అంచె భద్రతా వలయాన్ని దాటి ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని వెళ్ళే ప్రతి ఒక్కరి వివరాలు ఖచ్చితంగా కేంద్ర సాయుధ బలగాల వద్ద లాగ్ బుక్లో ఎంట్రీ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియను కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతిరోజు కూడా స్ట్రాంగ్ రూమ్స్ని పరిశీలించి ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఇచ్చేలా కూడా ఏర్పాటు చేశారు. ఈ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలను ఏదైతే ఐసీసీలో ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ను కూడా అనుసంధానం చేస్తూ అక్కడి దృశ్యాలను ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనము ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాము. పూర్తిగా ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్ కానివ్వండి, దాంతోపాటు సికింద్రాబాద్, చేవెళ్ల, దాంతోపాటు మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఇప్పటివరకు మనం చూసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఇటు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, జూబ్లీ హిల్స్, ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంతా కూడా ఈవీఎంలను ఇక్కడే భద్రపరచనున్నారు. దాంతోపాటు ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏవైతే ఈవీఎంలన్నింటినీ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, దాంతోపాటు మాసప్ ట్యాంక్, పాలిటెక్నిక్ కాలేజీలో భద్రపరచున్నారు. మొత్తానికి అయితే ఇటు ఈవీఎంలు భద్రపరుస్తున్నటువంటి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర అయితే 3 అంచెల పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే కౌంటింగ్ వచ్చే నెల 4వ తేదీన జరగనున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇంకో 19 రోజుల సమయం ఉండడంతో సో